మనకి మహిమ కలుగును గాక. ఆన్ చేసావా? దేవుడిచ్చిన మా కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ పరిశుద్ధ శుక్రవారంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దాస్యం అనే కాడి. దాస్యం అనే కాడి అండి. అంటే మనకి భారతదేశానికి స్వతంత్రం రాకముందు మన దేశం కూడా దాస్యం అనే కాడి కింద నలగొట్టబడింది. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి మన మీదే ప్రభుత్వం చేసి పొరుగు దేశం వారు అయ్యుండి కూడా మన వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేసి మరి అనేక హింసలు పెడుతున్నప్పుడు నాయకులు, దేశ నాయకులు మరి దాని గురించి ఆలోచన చేసి వారితో పోరాటం చేసి దేశాన్ని, దేశ ప్రజలను కూడా ఆ బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని ఆగస్టు 15వ తారీఖు నాడు ఆ సందర్భంగా దేశమంతా ఉల్లసించి ఆ యొక్క కార్యక్రమాన్ని, ఆ హింసలని, ఆ బాధలను కూడా జ్ఞాపకం చేసుకుని తలపోసుకుని ఆనందించే దినముగా ఎన్నుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. అది లోకపరంగా దేశంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి, అందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలి, అందులో అందరూ కూడా ఆనందించాలి. దేవునికి మహిమ. అయితే మనం చెప్పుకునేది దాని గురించి కాదు. దాస్యం అనే కాడి. దాస్యం అనే కాడి ఏంటంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు, పాపం మనల్ని బంధించినప్పుడు, పాపమే మనల్ని హింసకు గురి చేసినప్పుడు, పాపము చేత అనేక మంది పట్టబడి అనేక వ్యాధులు, అనేక బాధలు వారి జీవితాల్లోకి వచ్చి వారు నశించిపోతున్న సమయంలో నశించిన దాన్ని నశించిపోయినట్లుగా విడిచిపెట్టకుండా నశించిన దాన్ని వెతకరక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయనే వచ్చి మానవ రూపాన్ని దాల్చుకుని ఆయనే మనందరి పాపములను కూడా ఆయన మీద వేసుకుని శిలువ మరణం పొంది 3వ దినాన్ని లేచి మరణాన్ని జయించి ఆ మరణం అనే దాస్యం అనే కాడి కింద నుంచి మనల్ని దేవుడు విడిపించాడు. ఆమేన్. అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. ఏ స్వాతంత్రం వచ్చిందంటే ఇంతవరకు పాపము చేత బంధించబడ్డాం, ఇంతవరకు శాపము చేత బంధించబడ్డాం, అనేక వ్యసనాల చేత బంధించబడ్డాం, అనేకమైన దురాలోచనల చేత బంధించబడ్డాం. వాటన్నిటి నుంచి విడుదల కలిగి మన మనసుకు నెమ్మది వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చును, నా బాధల్లో విడుదల కలిగించును, నన్ను స్వస్థపరచును, నన్ను ఆనందింపచేయును, నన్ను నీ రాజ్యానికి చేర్చును, సకల బాధ్యతలు విడిపించి స్వతంత్రునిగా చేయనని దేవుని వాక్యం తేటగా మనకు తెలియజేస్తుంది. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్న అంశం ఏంటంటే దాస్యం అనే కాడి. ఇప్పటికీ చాలామంది కూడా క్రైస్తవులుగా ఉండి, క్రైస్తవులుగా జీవిస్తూ, బాప్తిసం పొందుకుని, దేవుని మాటలు వింటూ కూడా ఇంకా పాపం అనే దాస్యం అనే కాడి కింద నలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచం మొత్తం మీద. ఏం చేత అలా జరుగుతుందంటే వారు విని విడిచిపెట్టేవారుగా ఉన్నారు తప్ప దేవుని మాటలు వారి హృదయంలో దాచుకునేవారుగా, దాన్ని పరిశీలన చేసుకునేవారుగా, దాన్ని బట్టి జీవించేవారుగా లేరు. కనుక ఇంకనూ పాపం వారిని ఏలుబడి చేస్తుంది. ఆ పాపాన్ని బట్టి శాపం కూడా వారి బిడ్డల మీద ఏలుబడి చేస్తుంది. ఇంకనూ వారు దాని చేత బంధించబడి ఇంకా పాపపు ఇచ్చలు, పాపపు కోరికలు, పాపపు ఉద్దేశములు కలిగి జీవిస్తున్నారు. ఇంకనూ బూతులు ఆడేవారు ఇంకనూ బూతులు మాట్లాడుతున్నారు. అబద్ధం ఆడేవారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల సాక్షిగా అమ్ముడైపోతున్నారు కూడా కోర్టుల్లో కూడాని. ఏమండి? అలాగే మరి దొంగతనాలు ఇంకా చేస్తూ, వ్యభిచరింపజేస్తూ, ఇంకా చాలామంది దైవజనుల్లో కూడా ఇలాంటి గుణాలు ఉన్నాయండి. మనకి మన ప్రాంతంలోనే ఇక్కడ పుల్లెటుకూరు అనే ప్రాంతంలో ఒక దైవజనుడికి యవన కుమార్తెని పాడు చేసినట్టుగా వీడియో వచ్చిందండి యూట్యూబ్లో. అది కూడా చాలా భయంకరమైన పరిస్థితికి ఏర్పడింది. బయట వారు తెలియక అమలాపురం ప్రాంతంలో జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే అమలాపురం అందరికీ తెలుసు కనుక. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇంకనూ ఆయన సేవకుడైనప్పుడు కూడా, ఇంకనూ అలాంటి వారు యాజకత్వంలో ఉన్నప్పుడు కూడా ఇంకా పాపం అనే కోరికలు, ఇచ్ఛలు కలిగి వాటిని చంపుకోలేక, ఏమండి, వెలుగుదోత వేషం వేసుకుంటూ వెలుగులోనున్నామని గురించి చీకట్లోనే జీవిస్తున్నారు. అట్టి వారికి డైరెక్ట్గా తీర్పే తప్ప క్షమాపణ అనేది ఉండదు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారే కాకుండా దైవజనులే కాకుండా, సువార్త పరిచారకులే కాకుండా విశ్వాసుల్లో కూడా ఇలాంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. పరిచర్య చేసేవారిలో చాలా తక్కువ మంది ఉన్నారు. లక్షలో ఒకరు ఉండొచ్చు అలాంటి వాళ్ళు. ఉండరని నన్ను, ఎందుకంటే అపవాది ఏర్పాటు చేయబడిన వారి సైతము మోసగించి ఏం చేస్తుంది, పాపం అనే ఉచ్చులో బిగిస్తుంది, పడదోస్తుంది. అది ఏర్పాటు చేయబడిన వారి సైతం, పిలువబడిన అని కాదు. పిలువబడిన వారు అనేక మంది ఉంటారు. వారు కొందరు అటు ఇటు జీవిస్తుంటారు. వారికి వచ్చే శిక్షలను వారు గమనించరు. వారికి ఆలోచన ఉండదు, పరిశీలన ఉండదు. ఏం జరిగినా దేవుడి మీద తోసేస్తుంటారు. అట్టివారు హృదయంలో వాక్యం లేక వారు అలా జీవిస్తారండి. పిలువబడిన వారి గురించి మాట్లాడట్లేదు వాక్యం. ఎవరి కోసం మాట్లాడుతుంది? ఏర్పాటు చేయబడిన వారి కోసం మాట్లాడుతుంది. విశ్వాసంలో కూడా ఏర్పాటు చేయబడి ఉన్నారు. నిబంధన చేసుకుని వారి జీవితాన్ని దేవునికి అప్పగించుకుని ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎంతటి రోగం వచ్చినా దేవుని కొరకే బ్రతికేవారు ఉన్నారు విశ్వాసంలో కూడా. దైవజనులోనే కాదు, దైవజనులు కూడా ప్రతిష్ఠించుకుని ఉన్నారు. చావైతే లాభం, బ్రతికితే యేసు కోసమే బ్రతుకుతానని అనేక మంది ప్రాణాలు లెక్క చేయకుండా హతసాక్షులు అయిపోతున్నారు, కొట్టబడుతున్నారు, నెట్టబడుతున్నారు, ఏమండి, అపహాసింపబడుతున్నారు, శ్రమలకు గురవుతున్నారు. కొందరిని వాహనాల చేత కూడా తొక్కించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సేవకుల్ని కుటుంబం అగ్నికి ఆగుతైపోయినటువంటి సేవకుల కుటుంబం ఉంది. ఏం చేతంటే వారు నిజంగా స్వతంత్రులై ఉన్నారు. దాస్యమనే కాడి నుంచి విడిపించిన దేవుని కృతజ్ఞులై ఉన్నారు. ఆ దేవుని కొరకు జీవించాలనుకుంటున్నారు, ఆ దేవుని కోసమే మరణించాలనుకుంటున్నారు. ఈ లోక మరణం అందరికీ వచ్చును. ఇది మరణం కాదు, నిజమైన మరణం అగ్నిగుండం ఆకుతవడం, మన ఆత్మ అగ్నిగుండంలో వేయడమే అది రెండవ మరణం. ఈ మరణం అందరికీ వస్తుంది. మొదటి మరణం భక్తులందరికీ వస్తుంది, పురోహితులకు వస్తుంది, పంచాంగాలు రాసేవారికి వస్తుంది, సిద్ధాంతులకు వస్తుంది, పాస్టర్లకు వస్తుంది, పోపులకు వస్తుంది, బిషప్లకు వస్తుంది, రెవరెంట్లకు వస్తుంది, అందరికీ వస్తుంది మరణం. విశ్వాసులకు కూడా వస్తుంది, క్రైస్తవేతలకు కూడా ఈ మరణం వస్తుంది. ఈ మరణం గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఈ మరణం గురించి మాట్లాడుకునే వాళ్ళు క్రీస్తు సంబంధులే కాదు, వారు లోక సంబంధులే. వారికి ఆ మరణమే తెలుసు. మనం మాట్లాడుకోవాల్సిన మరణం ఏంటంటే రెండవ మరణం. అది మరణం కంటే ఎక్కువ దుఃఖం పుట్టిస్తుందట, ఉరులు వంటి వలలకి వెళ్ళుకుంటుందట, అది బంధిస్తుందట మానవుడిని. కావండి. కాబట్టి దేవుని ప్రియమైన జనాంగమా, ప్రియమైన దైవజనమా, మీకు దేవుడు చెప్పేది ఏంటంటే మీరు నిజముగా స్వతంత్రులైన పాపముని నిలబడి చేయదు. నువ్వు నిజంగా స్వతంత్రాలు అయితే బూతులను నిలబడి చేయవు. నువ్వు నిజముగా స్వతంత్రత కలిగి ఉంటే, వాక్యం చేత విడిపింపబడి ఉంటే, ఇక నువ్వు అంత మాత్రం అబద్ధం ఆడనే ఆడవు. అబద్ధం ఆడకపోవడం వల్ల అనేక మంది నిన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, లేకపోతే నిన్ను బంధించవచ్చు, అది దుర్మార్గులను దూషించవచ్చు. చెప్పైతే మేము పెద్ద నిజం చెప్పైతే పెద్ద నీతిమంతులు అనుకుంటుందా అని హేళన చేయొచ్చు, దూషణ పాలు చేయొచ్చు, గ్రామం నుంచి వెలివేయచ్చు. మేమందరం అబద్ధం చెప్తే నువ్వు నిజం చెప్పడం ఏంటి? మా గ్రామం నుంచి అవతల పోను తోసేసి పీకట్టుకుని కూడా బయటికి త్రోసివేసే గ్రామాలు, ప్రాంతాలు లేకపోలేదు. ఎందుకంటే లోకము, లోక స్నేహము దేవునికి వైరము, దేవుని స్నేహము లోకానికి విరోధం. ఈ లోక స్నేహం దేవునితో విరోధమా కాదా? కాబట్టి లోకాన్ని ప్రేమించేవారిని దేవుడు ప్రేమించడు, దేవుని ప్రేమించేవారిని లోకము ప్రేమించదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకం మనల్ని ప్రేమించకపోయినా పర్లేదు. ఎందుకు అలాగంటున్నానంటే, అలాగే దేవుడు జ్ఞాపకం చేస్తుందంటే లోకంలో కొంతకాలమే ఉంటాం, లోకంలో కొంతకాలం ఉంటాం. లోకం మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా కొంతకాలమే ఉంటాం. ఈ కొంతకాలం కోసం ఎంతో కాలం, శాశ్వత కాలం జీవించే శాశ్వతమైన రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. దేవుని స్తోత్రం. ఉందంటారా? లేదు. నిత్యము పోషించే వాని దగ్గర ఉండేటి కొరకు అప్పుడప్పుడు పోషించే వాని దగ్గర నుంచి వెళ్ళిపోవడమే బెటరు. అవును కదండి? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి ఇచ్చే రాజ్యానికి మనం చేరాలంటే మన ఇట్టి విధమైన స్వతంత్రం కలిగి ఉండాలి. కాబట్టి చెప్తున్నాడు. చూద్దాం. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో, మీరు పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. చూసారా? అది స్వతంత్రం అంటే. మనం చనిపోవలసినటువంటి వారము, మనకు విడుదల లేనే లేదు.
ఎందుకంటే అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృపను పొందుకోలేకపోతున్నారు. ఆ దినాల్లో బిషప్పులు పాపం చేసిన వారు ఉన్నారు, పురోహితులు పాపం చేసిన వారు ఉన్నారు, ఈ దినాలకి కూడా భక్తులైన వారు పాపం చేసేవారు ఉన్నారు. అయితే ఎవరి చేత ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి, ఆ దరిద్రత నుంచి, ఆ దౌర్భాగ్యం నుంచి జీవితం నుంచి విడిపించగలరంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే విడిపించగలరు. కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు, జనంతో పాపం లేనివాడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. మాటలోను, క్రియలోను, చూపులోను ఎక్కడ కూడా 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు కూడా తల్లిదండ్రుల మధ్య, లోకము మధ్య, జనుల మధ్య, అన్నదమ్ముల మధ్య 30 సంవత్సరాలు గడిపినప్పుడు కూడా 3.5 సంవత్సరాలే దేవుడు ఆయన అభిషేకించుకుని వాడుకున్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన నోటు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, కంటి ద్వారా కానీ, ఏమండి ఎక్కడ కూడా క్రియ ద్వారా కానీ ఆయన పాపము చేయలేదు. అందుకని నేనేం చెప్పానంటే, నాలో పాపం ఉందని లోకంలో ఎవడైనా రుజువు చేయగలడా అని ఒక సవాలు ఈ ప్రపంచానికి విసిరాడు ఆయన. ఎస్, ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు పాపి అని రుజువు చేయగలవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు, ఇంకా పుట్టబోడు కూడా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని సన్నిధానంలో కారణం ఏంటంటే, అందుకనే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, పరిశుద్ధుడును నేనే, నిత్య నివాసు నేనే, సర్వాధికారి నేనే, సజీవుడైన క్రీస్తుని నేనే, మనుషులను మరణం నుంచి తప్పించి మనుష్యాత్మలకు నిత్య జీవము, నిత్య సంతోషం, నిత్య ఆనందం ఇవ్వగల నిత్య జీవుడైనటువంటి సజీవుడైన దేవుడును నేనే అని చెప్పుకోగలిగాడు తప్ప మిగతా దేవుళ్ళు ఎవరు కూడా నేను దేవుడిని అని చెప్పుకోలేదు. వాళ్ళు మనుషులే వారు దేవుడిని అని చెప్పుకుని దేవుళ్ళుగా చేసి వారిని చేసుకుని వారిని ఆరాధిస్తున్నారు. వారిని నేను విమర్శించట్లేదు, కానీ వారి మనసును మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధానంలో అట్టివారిని కూడా దేవుడు విడిపించి అని పిలుచుకుని ఏర్పరచుకుని ఈ దినాన బ్రాహ్మణ కుటుంబంలోంచి, రాజుల కుటుంబంలోంచి, సౌదరి కుటుంబంలోంచి, ఏమండి మరి మాదిగుల కుటుంబంలోంచి, మాల కుటుంబంలోంచి, అన్ని కులాల్లోంచి కూడా దేవుని సేవకులను ఏర్పరచుకుని విడుదల కలిగించి స్వతంత్రం ఇచ్చి ఆయన నామాన్ని మహిమపరచుకున్న సంగతులు మన కనులారా చూస్తున్నాం. ఆమేన్. కనుక ఏ భేదము లేదో అందరూ అంతటా పాపం చేసి దేవుడిని గురించి కృపని పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఆయనే దిగి రావాల్సి వచ్చింది ఈ లోకానికి. భూలోకంలో చూశాడు, ఒకవేళ ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా, నీతిమంతులు ఉన్నారా, విడిపించగల సామర్థ్యము, శక్తి కలిగి వారు ఉన్నారా, ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పు నేను చేయిస్తానని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒక్కరు కూడా లేరు. లేనప్పుడు ఆయనే స్వయంగా రావాల్సి వచ్చింది. చూడండి, ఒక గ్రామం మనం వెళ్తాం, ఊరు మనం వెళ్తాం, ఒక ఫైల్ మర్చిపోతాం బీరువాలో, లేకపోతే ఒక బంగారపు వస్తువును మర్చిపోతాం, అది అక్కడ అవసరమై ఉంది, అది లేకపోతే అక్కడ పని అవ్వదు. అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తాం, పలానా దగ్గర, పలానా బీరువాలో, పలానా కింద నెరలో, పలానా ఫైల్ పలానా స్థితిలో ఉందని చెప్తాం. వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ ఫైల్ వాళ్ళు దొరికినప్పుడు కూడా చదువుకోకపోతే ఆ ఫైల్ దేనికి సంబంధించిందో తెలియదు వాళ్ళకి. అలాంటి సమయంలో ఏం చేయలేప్పుడు ఇప్పుడు మనం వాళ్ళకి అర్థం కానప్పుడు తిరిగి మనమే రావాల్సి వస్తుంది. వచ్చి ఆ ఫైల్ ఎత్తుకుని వెళ్ళి మన పని జరిగించవలసి వస్తుంది. అలాగే యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. తనకు అవసరమైనటువంటి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఎవరూ లేరు కనుక ఆయనే వచ్చి రక్షకుడిగా, అభిషిక్తుడిగా, క్రీస్తుగా, సజీవుడిగా ఈ లోకంలో దేవుడుగా, సర్వ జగద్రక్షకుడిగా, సర్వాంతర్యాముగా ఆయన నిత్య నివాసి అయి ఉన్నాడు. ఆమేన్. కనుక పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నామండి. కాబట్టి ఆయన పేరేంటి? విమోచకుడు. విమోచకుడు, రక్షకుడు. విమోచకుడు అనగా అర్థం ఏంటంటే, ఒక మాట చెప్తానండి. చూడండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక తప్పిదము చేశాను గ్రామంలో, వారు పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చారు, వారు అరెస్ట్ చేశారు, నన్ను ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేశాక జైలుకి పంపిస్తారు. జైలుకి వెళ్ళిపోయాను నేను. ఏమండి, నాకు విమోచించేవారు కావాలి, నాకు విమోచించేవారు కావాలి వద్దా? అలాగే రక్షించేవారు కూడా కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, విమోచన అంటే చెప్తున్నాను నేను. ఇప్పుడు కోర్టుకి ఒక డేట్ పెట్టి ఆ డేట్లో పిలుస్తారు ఈ జైలుకి వెళ్ళిన ఖైదీని. పిలిచినప్పుడు అతను బోన్లో నిలబడతాడు, నేరము పరిగణలోకి వస్తుంది, వాదోపవాదాలు జరుగుతాయి. జరిగిన తర్వాత జడ్జి గారు ఏమంటారంటే, ఇతని నిమిత్తం 5 లక్షల పైన కట్టాలి, లేదా ఇతను 5 సంవత్సరాలు జైలు కొలవాలి అని ఉంటుంది. కొందరికైతే యావజ్జీవ కారాగార శిక్ష కూడా ఉంటుంది. అలా చెప్పినప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నాకు ఆ జైలు నుంచి విమోచన ఎలాగ వస్తుంది? బయటికి ఎలా రాగలను? రాలేను కదా.
అప్పుడు నా స్నేహితుడు వచ్చి 5 లక్షలు కట్టి నన్ను విడిపించడానికి వెళ్తే నాకు విమోచన వస్తుంది. దేవుని స్తోత్రం. అవునా కదండి? అలాగే యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన విలువైన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడు. ఆయన విమోచించిన తర్వాత పాపంలోంచి బయటకు వచ్చాం మనం. కానీ పాపపు లోకంలోనే జీవిస్తున్నాం, పాపపు లోకంలోనే ఉన్నాం. కానీ ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఒక దగ్గర నుంచి విడుదల వచ్చింది మనకి. ఎక్కడి నుంచి? లోకంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, పాపంతో బంధించబడినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి దేవుడు తన బిడ్డగా ఏర్పరచుకుని రక్షణ భాగ్యం ఇచ్చి, ఏమండి, ఒక మంచి పేరు ఇచ్చి, నీకు ఆయన నామకరణం ఇచ్చి ఒక సంఘంలో చేర్చి నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? సంఘంలో ఆత్మ చెప్తున్న మాట వినుచు, వాక్యంలో నేర్చుకుంటూ, వాక్య ప్రకారంగా జీవిస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్నే మహిమపరుస్తూ, వాక్యాన్ని గొప్ప చేస్తూ మనం జీవించినప్పుడు ఈ మరణం తర్వాత, మొదటి మరణం తర్వాత రెండో మరణం నుంచి రక్షణ వస్తుంది. అది రక్షణ. అది ఎవరు చేస్తారు? ఆ రక్షణ భాగ్యాన్ని ఎవరు అందిస్తున్నారు మనకి? ఆదరణకర్త అందిస్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చాడు, విమోచించాడు, పాపము నుంచి, లోకం నుంచి విమోచించి ఆయన సందులో చేర్చాడు. ఆయన సందులో చేర్చిన మనల్ని శరీర సంబంధమైన పాపంతో బయటకు వచ్చాం, పాపం నుంచి, లోక పాపం నుంచి బయటకు వచ్చాం. ఇంకా ఆత్మ సంబంధమైన పాపం ఉంది. హృదయంలో కోరికలు చావు, మనసులో కోరికలు చావు. అవి చంపుకోవడానికే ఆదరణకర్త మనతో మాట్లాడి, నువ్వు పాపము చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు, అంతరంగంలో ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు, కపటంగా ఉండకూడదు, నీ మనసును చూసే దేవుడిని నేను, నీ హృదయాంతరంగాన్ని చూసిన దేవుడిని నేను, నువ్వు చేస్తున్న క్రియలు నీ పక్కవారికి తెలియపోవచ్చు, నీ పొరుగువారికి తెలియపోవచ్చు, నీ దైవజనుడు తెలియపోవచ్చు, కానీ నాకు మాత్రం బాగుగా తెలుసును అని ప్రశ్నించి మనల్ని పరిశీలన చేసే నాదుడే ఆదరణకర్త. అందుకని నేనేమన్నాడు? ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీరు చింతపడొద్దు, మీ కొరకు నేను ఆదరణకర్తనే పంపిస్తాను. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మాట్లాడి ఏం చేస్తున్నాడు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడి ఏం చేస్తాడు? మనల్ని సరిచేస్తున్నాడు. ఆమేన్. సరిచేస్తున్నప్పుడు ఏమవ్వాలి? మనం సరి అవ్వాలి. చూడండి, ఒక మాట చెప్తాను మీకు. కమ్మరివాడు తెలుసా మీకు? కుమ్మరివాడు కాదు, కమ్మరివాడు. కమ్మరివాడు ఏం చేస్తాడంటే, అతను బొగ్గులేసి మంట పెట్టి, మరి కత్తికి బెండున్నప్పుడు గుణపాన్ని కావాలని చెప్పేసి మనం ఒక ఐరన్ రాడ్ తీసుకెళ్ళినప్పుడు ఆ రాడ్ని ఆ బొగ్గుల మంటలో పెట్టి కాల్చి అది ఎర్రగా వచ్చిన తర్వాత సుత్తి పెట్టి సమితి పెట్టి గుణపముగా దాన్ని రూపంలో తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. రూపంలో తీసుకొచ్చినప్పుడు ఆ గుణపము, అదే ఆ రాడ్డు ఆ మంటలో పెట్టినప్పుడు అది కాలుచున్నప్పుడు నన్ను ఎందుకు కాలుస్తున్నావు అని అడుగుతుందా? అడగదు. నన్ను ఎందుకు ఈ రూపంగా చేస్తున్నావు అని అడగదు. ఎందుకు అడగదు చెప్పండి? ఎందుకు అడగదు? దానికి ప్రాణము లేదు కాబట్టి అడగదు. అయినను తన ఆలోచనని ఆ గుణపం మీద చూపించి దానికి ఒక జీవాన్ని పోస్తాడు. ఆ ఆకారం తీసుకొని చూడు, గుణపం అని, పారని చేసినప్పుడు పారని, కత్తిని చేసినప్పుడు కత్తి అని ఓ పేరు పెట్టి దాన్ని పెట్టి పిలుస్తాం. అప్పుడు దానికి ఏమొచ్చింది చెప్పండి? ఒక జీవం వచ్చింది. అప్పుడు అది పనిచేస్తుంది. అది కత్తి పట్టుకెళ్ళి నరకొచ్చు, గుణపం పట్టుకొచ్చి తవ్వుకోవచ్చు, అవునా? పార పట్టుకెళ్ళి చాలలో పనులు గట్లంకలు వేసుకోవచ్చు, కాంక్రీట్ కలపవచ్చు. అప్పుడు దానికి ఒక రూపం వచ్చింది, దానికి ఒక జీవం వచ్చింది, పని చేయడానికి ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ. అలాగే సంఘంలో చేర్చబడి నువ్వు వాక్యం చేత కాల్చబడాలి, శుద్ధి అనేటువంటి వాక్యం చేత కొట్టబడాలి, నీకు రూపం రావాలి. ఆయన ప్రధాన శిల్పి అయి ఉన్నాడు, కమ్మరివాని వలె ఉన్నాడు, ఆయన కుమ్మరివాని వలె ఉన్నాడు. కుమ్మరివానికి ఉండా అది దానిగా మట్టిగా గొంతులు వేసుకుంటూ మన ఇంట్లోకి రాలేదు. అది మట్టి ముద్ద తీసుకెళ్ళి కుమ్మరివాని సారి మీద పెట్టి దానికి చేతితో నీళ్లు పోస్తూ చేతితో చక్కగా నునుపుగా చేసి తన ఆలోచన 3 అంచుల కుండగా చేయాలా, 2 అంచుల కుండగా చేయాలా, దాన్ని కడుపు లావుగా పెట్టాలా, కూజాలా పెట్టాలా, కిందనే నిలబెట్టడానికి ఒక రౌండ్ నాటి ఒక బలమైనటువంటి ఒక ఆకారాన్ని తీయాలా వద్దన్నది కుమ్మరివాని ఆలోచనలో ఉంటుందండి. అది మట్టి ముద్దగా ఉంది. దేవునికి మహిమ. అది ఎలా ఉంది? మొట్టమొదటిలో మట్టి ముద్దగా ఉంది. కానీ కుమ్మరివాని చేతిలోకి వెళ్ళగానే దానికి ముద్ద చేసి దాన్ని తడిపి మెత్తగా చేసి సారి మీద వేసిన తర్వాత తన చేతులతో కుండగాను, కూజాగాను, పెద్ద బానగాను, ఏమండి, కూర వండుకునే ఒక మట్టి పాత్రగాను, అన్నం వండుకునే ఒక మట్టి పాత్రగాను,
ఇప్పుడు ఆ పాత్రలో ఎవరు తింటలేదు, ఆ పాత్రలో తింటే ఈ బీపీలో ఉండవు, ఈ షుగర్లో ఉండవు, ఈ హార్ట్ అటాక్లో ఉండవు, ఏవి ఉండవు. అవేవి లేక తల మెరవాలి, గలగలలాడాలి, తల మెరవాలి, గలగలలాడాలి అని మెరుపును చూసి మురిసిపోయి ఆ మెరుపు పాత్రలు వండుకోబట్టి మనకేమవుతుందంటే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో కంతులు వస్తున్నాయి, గుండెలో ఏమవుతుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ప్రతి మనిషికి బీపీయే, ప్రతి మనిషికి షుగరే, ఏమండి, ప్రతి మనిషికి వ్యాధే. చూసారా? కారణం ఏంటంటే దేవుడు చేతులతో చేసిన పాత్రలు పారేసి మన చేతులతో చేసుకున్నటువంటి పాత్రలు ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వ్యాధులు రావో తెలుసు, ఇక్కడ మర్మం ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి ఒకసారి. ఎందుకు వ్యాధులు రావో తెలుసా? మట్టి పాత్రలతో తింటే ఏకేమీ కాదు, నువ్వు మట్టివి కాబట్టి మట్టి పాత్రలు వండుకుంటే నీకు దానికి మ్యాచింగ్ అవుద్ది. చెప్పలు కొట్టండి ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు ఈ పాత్రలో ఉన్న మూతలైనా సరే కూర వండుకునే పాత్ర మీద ఉన్న మూత తీసుకెళ్ళి అన్నం వండుకునే పాత్ర మీద వేస్తే అమృతదా, ఆ వెడల్పుకి దూరిపోద్ది, అందులోను లోపల స్వచ్ఛపడిపోతుంది. అలాగే అన్నం వండుకునే పాత్ర మీద ఉన్నట్టు మూత తీసుకొచ్చి ఆ కూర వండుకునే పాత్ర మీద పెడితే కుదురుతుందా? గ్యాప్ ఎక్కువైపోయి బయటకు ఆవిరి వచ్చేసి కూర అని చెప్పెట్టినామంట ఉడకదు. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకనే మట్టివురా మట్టివురా మన్నువురా మన్నువురా అని ఒక పాట పాడాడు భక్తుడు. మట్టి అయినవాడు మట్టి పాత్రలతో తింటున్న రోగాలు మనకు లేకపోను. ఎప్పటికైనా వీలైతే ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి. దేవుని స్తోత్రం. దేవుని చిత్తమైతే వచ్చే నెల నుంచి నేను దేవుడి జ్ఞాపకం చేశాను కాబట్టి నేను కొనుక్కుంటాను మట్టి పాత్రలు. కూరండి కొట్టకు ఆల్రెడీ కొన్ని పాత్రలు మా దగ్గర ఉన్నాయి మట్టివి, అవి ఉపయోగించుకుంటాం. తాగడానికి ఇంతకుముందు కొండలో నీళ్ళే తాగేవాడిని నేను. ఈ మధ్యనే మా అబ్బాయి అమ్మాయి మా కోడలో మాకు ఫ్రిడ్జ్ ఇచ్చి వెళ్ళిపోబట్టి దాంట్లో తాగుతున్నాం. దేవుని స్తోత్రం, ఏమండి. కాబట్టి దేవుడు మొదటి నుంచి మనకి ఏది ఇచ్చాడో అది ఎప్పటికీ క్షేమమే. మొదట్లో మట్టుకుంటుంది మనకి, మొదట్లో కాటన్ శారీలు ఉన్నాయి, వర్క్ శారీలు లేవు. ఈ వర్క్ శారీలు కాబట్టి ఉరేసుకోకుండా అంటే చచ్చిపోతున్నారు దాంతో. అదే కాటన్ శారీ అయితే అంత బిగుసుకోదు, దారం సాగుతుంటుంది. దేవుని స్తోత్రం. ప్రతి దానిలో పూర్వం దానిలో మేలుందండి. పాతదే కొత్త తప్ప కొత్తదేమీ లేదు, పాతదే కొత్త తప్ప కొత్తదేమీ లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ డ్రమ్ ఉందండి, దానికి తోలెత్తేనే డ్రమ్ అవుతుంది. ఆ అంచులో ఎన్ని రంగులున్నా, కంచు ఉన్నా, ఇత్తడి ఉన్నా, రాగి ఉన్నా, దాని ప్రేమ ఏదైనా సరే దానికి తోలెత్తేనే మోగుతుంది, అంతే కదా. దాన్ని దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి దేవుని ప్రియమైన జనమ, ఈ సిమెంటు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కీలు సున్నం కలిపి, మట్టి కలిపి దాన్ని చక్కగా తొక్కి జిగురు వచ్చినట్టుగా ఆ మట్టి కీలు పెట్టుకుని ఇళ్ళు కట్టుకునేవారు గతంలో. ఇప్పటికీ ఉన్న ఇళ్ళు మన తూర్పుగోదావరిలో కట్టినటువంటి అక్విడేట్లు కానీ, గోదావరిలు కానీ, మరి ఆ మట్టి కీలతో చేసినవి బ్రిటిష్ వారి ప్రభుత్వంలో ఇప్పటికీ ఉన్నాయి. సిక్కు చెదరలేదు అవి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పాపముల చేత, అపరాధం చేత సత్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు విడిపించి మన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఆ విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. నేను ఆ స్వాతంత్రం గురించి చూపిస్తాను చూడండి. ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద చిక్కుకొనకడి. చూసారా, ఎవరు మనల్ని స్వతంత్రంగా చేసేటట? గాంధీ మహాత్ముడు ఈ దేశాన్ని స్వతంత్రతను తీసుకొచ్చి ఉప్పు సత్యాగ్రహం చేసి అనేకమైన పోరాటాలు చేసి దేశానికి విడుదల ఇచ్చాడు ఆయన బ్రిటిష్ వారి దగ్గర నుంచి. దేవుడు మనకి పాపం నుంచి, శాపం నుంచి, ఉగ్రత నుంచి, మరణం నుంచి దేవుడు విడిపించాడు. ఇది నిజమైన స్వాతంత్రం. ఇది ఆత్మ సంబంధమైంది, అది లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది. అది నిజమైన స్వాతంత్రం. ఇంకా చెప్పాలంటే ఇదే. మరలా మనకి లోకపరంగా, దేశపరంగా బంధించేవారు. కానీ మరణం వచ్చిన వాడికి రెండో మరలా వస్తుంది. సరిగా జీవించకపోతే, విడుదల పొందుకోకపోతే, స్వతంత్రాన్ని అనుభవించకపోతే, స్వతంత్రాన్ని కాపాడకపోతే, ఆ స్వతంత్రం మందు నిలిచుండకపోతే
మన నాయకులు, మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు, గవర్నర్ గారు, వీళ్ళందరూ కూడా మన దేశాన్ని అమ్మేసుకున్నారు అనుకోండి అమెరికాకి, ట్రంప్కి. అప్పుడు మన మీద ఏలుబడి చేయరా వాళ్ళు? చేస్తారా చేయరా? వారు నీతిగా ఉన్నారు కాబట్టి, వారి దేశం కొరకు ప్రాణాలు పెడుతున్నారు కాబట్టి, వివాహం చేసుకోకుండా భార్య బిడ్డలు అనుభవించకుండా ఏమండి వాళ్ళ జీవితాన్ని అర్పణ చేసి మోడీ గారు ఇవాళ మనందరికీ క్షేమంగా పరిపాలన చేస్తున్న నీతిగా ఉన్నాడు కాబట్టి, ఎవరికి అమ్ముకోలేని లంచగొండి కాదు కాబట్టి అయినా ఈ దినాన్ని మనందరం క్షేమంగా ఉన్నాం. ఒక క్షణం చాలు ట్రంప్కు ఫోన్ చేసి నా దేశాన్ని అమ్మేస్తున్నానంటే మరలా మనకు స్టార్ట్ అవుతుంది బానిసత్వం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతటి గొప్ప నాయకులు కలిగి ఉన్నాం మనం. గాంధీ మహాత్ముడు యేసుక్రీస్తు యొక్క గ్రంథాన్ని చదివి ఉప్పు సత్యాగ్రహం చేసి కేడుకు ప్రతికిడు చేయకూడదు, ఆయుధాన్ని పట్టుకోకూడదని, మనసు అనే ఆయుధాన్ని దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఆయన బైబిల్ చదివి బైబిల్లో ఉన్నటువంటి మాటలను మనసులో పెట్టుకుని పోరాటం చేసినప్పుడు ఆయన దేశానికి స్వతంత్రం తీసుకురాగలిగాడు. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. హల్లెలూయా. అందుకని నేను ఏ మాట చెప్పగలిగాడు? గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ క్రైస్తవుల నిమిత్తం, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు అటు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మీరు అని చెప్పారు. వాళ్ళు గొప్పవారు, వారు గ్రంథాన్ని చదివారు. హల్లెలూయా. వివేకానంద స్వామి కూడా బైబిల్ని చదివాడు. ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఒప్పుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము కలిగిన వారు, గొప్పవారు అందరూ కూడా ఈయనే సర్వాధికారిని ఒప్పుకున్నారండి వారి జీవితాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దని చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడమ్మా? ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఎవరు చేశారు మనల్ని? యేసు ప్రభు మనల్ని స్వతంత్రంగా చేస్తున్నాడండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అని కాడి కింద చిక్కుకొనకడి. మనం ఏమై ఉండాలి? ఇప్పుడు స్థిరంగా నిలబడాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, భక్తిలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉండాలి, మందిరము కార్యక్రమాల్లో స్థిరంగా ఉండాలి, నిజ జీవితంలో స్థిరంగా ఉండాలి. ఇటు అటు పడిపోకూడదు, ఇటు అటు జారిపోకూడదు. కోద్దానికి కాద్దానికి అబద్ధాలు ఆడడం, చిన్నదానికి పెద్దదానికి గొడవలాడుకోవడం, చిన్నదానికి పెద్దదానికి నోరు జారిపోవడం, అవసరతను బట్టి మాట్లాడాలి. అత్తమాటికి మాట్లాడకూడదు. పెక్కు మాటలు మన నోట్లో ఉండకూడదు. తక్కువగా మాట్లాడాలి. పెక్కు మాటలో దోషం ఉంటుంది, ఎక్కువ మాట్లాడితే దోషం ఉంటుంది. చాలామంది డబ్బు మాట్లాడేస్తుంటారు, నాకు అంతా తెలుసు అన్నట్టుగాని. తక్కువ మాట్లాడాలి. మనం ఏమీ తెలియని వారుగా ఉండాలి తెలిసినప్పుడు కూడా. అప్పుడు వారు మన మాట విన్నా వినకపోయినా మనకు బాధ ఉండదు. మనకు అన్నీ తెలుసని చెప్పాను, మన మాట లేదని ఎదుటి నా మాట చూసావా పాస్టర్ గారు నేనేని ఆ పని ఆమె చేసుకుంది, ఆ బాధ నీకెందుకు? నువ్వు తక్కువ మాట్లాడితే బాధ ఉండదు కదా. అవును కదా చెప్పండి. అది మనుషులు మన మాట వినరు, ఎంత మాట్లాడినని. మన మాటల్లో చాలా ఏముందో గ్రహిస్తారు. తిరుగు తక్కువ ఏం కదా ఇప్పుడు ఎవరు. దేవుని స్తోత్రం. మీరందరూ అనుకుంటారు ఎప్సిపా చాలా తిరుగు తక్కువ అనుకుంటారు. ఏం తిరుగు తక్కువది కాదు, మౌనంగా ఉంటుందంటే. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు. దేవుని స్థితిలో మాట్లాడుకుంటారు. దేవుడు ఇంటే ఏదో చేస్తాడు అంతే. అలా మాట్లాడే సందర్భంలో మాట్లాడతారు. ఆ పిల్లలు ఎవరైనా కొట్టండి మీరు, అమాయకురాలని చెప్పేసి మాట్లాడడం మానేస్తుందేమో, మొత్తగా పట్టుకుని వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరలా మనం స్థిరంగా నిలవాలి. దాస్యమనే కాళ్ళు చిక్కుకోకూడదు. చిక్కుకుంటే నువ్వు విమర్శిస్తున్న అన్యుడికి, నువ్వు తక్కువగా అనుకున్న అన్యురాలకి నీకు తేడా ఏమీ లేదు. నిలిచుండకపోతే నువ్వు బూతులు మాట్లాడతావు, వాళ్ళు బూతులు మాట్లాడతారు. నువ్వు అబద్ధం ఆడతావు, వాళ్ళు అబద్ధం ఆడతారు. నువ్వు అసత్యాన్ని ప్రకటిస్తావు, వాళ్ళ అసత్యాన్ని ప్రకటిస్తారు. నువ్వు పక్కడి తోటలో కొబ్బరికాయ పడితే చేత్తో పట్టుకొస్తావు, వాళ్ళకి నీకు తేడా ఏముంటుంది? నీ వెనకాల వస్తుంటే దాన్ని నువ్వు తీసుకోకూడదు. తీసుకుంటుంటే వాళ్ళకి చెప్పాలి. ఒక కొబ్బరికాయ నువ్వు తీసుకుంటే 10 కొబ్బరికాయలు నీకు పోతాయని వాళ్ళకి చెప్పాలి. విన్నా వినకపోయినా అది మంది కాదని చెప్పాలి. అది నీతి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరలా దాస్యం అనే కాడి కింద మనం చిక్కుకోకూడదు. మన దేవుడు సజీవుడు, స్వాతంత్రం ఇచ్చేవాడు మన దేవుడు, విడుదలనిచ్చేవాడు దేవుడు. కాబట్టి మనకు పేరు ఉంది. చూడండి, వారు ఎన్ని దేవుళ్ళని ఆరాధించినా వాళ్ళ దేవుని బిడ్డలని అంటారు ఎవరు కూడా. మనల్ని మాత్రం మీరు దేవుని బిడ్డలు అంటారు. కారణం ఏంటంటే చాలా తెలుసు, మన దేవుడు దేవుడని, దేవుని పిల్లలమై ఉన్నామని. కాబట్టి ఒకే దేవుడిని నమ్ముతాం కాబట్టి ఆ దేవుడే దేవుడని. అప్పుడప్పుడు వారు అంటుంటారు దేవుడు ఒక్కడే అంటారు, కానీ ఆ ఒక్కరే ఎవరన్నది అన్వేషణ చేయడానికి తగిన సమయం ఇంకా వారికి రాలేదు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.